ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము ఆగస్టు నెల 5వ తారీఖు 2025. మార్కు సువార్త 7వ అధ్యాయము 5వ వచనము. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకునక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, కొంతమందికి ఎప్పుడూ మిగిలిన వాళ్ళలో తప్పులు చూపించడమే ఒక అలవాటుగా మారుతుంది. ప్రతి నిమిషము మనుషులలో మంచితనం చూడరు, కానీ వాళ్ళు చేసిన మంచి పనులు చూడరు, కానీ ఎప్పుడు చెడ్డ పనులను గురించి లేదా వాళ్ళల్లో ఉన్న మైనస్ పాయింట్లను ఎత్తి చూపించడం ద్వారా వీళ్ళు ఒక రకమైన సంతృప్తి పొందుతుంటారు, అంటే ఒక రకమైన వికృతానందం పొందుతుంటారు. కొంతమంది ఎప్పుడు ఇతరుల గురించి చెడుగా మాట్లాడతారు, కొందరు ఇతరులను విమర్శిస్తూనే ఉంటారు, మరికొందరు ట్రోలింగ్ కోసం మాత్రమే యూట్యూబ్ ఛానళ్లను కలిగి ఉంటారు. ఇంకా ట్రోలింగ్ మీదనే డబ్బు సంపాదించుకుంటారు. కొందరు దేవుని సేవకులను మరియు ఎటువంటి భయం లేకుండా ప్రభు అయిన యేసును మరియు పరలోకపు తండ్రిని కూడా విమర్శిస్తారు. ఇంకా వారి దౌర్భాగ్యపు పరిస్థితి ఏంటో చూడండి. పరిసయ్యులు మరియు శాస్త్రులు కూడా యేసును మరియు ఆయన శిష్యులను విమర్శించారు. వారు యేసు చేస్తున్న మంచిని చూడలేకపోయారు, కానీ వారి ఏకాగ్రత ఇతరులు చేసే చిన్న తప్పులపైన మాత్రమే ఉంది. అంటే మంచి పనుల మీద కాదు, కానీ చిన్న చిన్న తప్పులు, చెయ్యి ఎందుకు కడుక్కోలేదు, అది ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదని చిన్న వాటిని చూపిస్తూ కూర్చున్నారు. ఇంకేమైంది మరి? ఫలితంగా వారు క్రీస్తు ప్రేమను ఆస్వాదించలేకపోయారు. మనం వారిలా ఉండకూడదు. ఎదుటివారి లోపాలను ఎప్పుడూ ఎత్తి చూపడం కంటే ఎదుటివారిలో ఉన్న మంచిని చూద్దాం. తప్పులు చూపించుకుంటూ పోతే తప్పు లేని వారెవరు చెప్పండి? కాబట్టి మంచిని చూసి ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, నాలో ఉన్న చెడ్డ బుద్ధిని తీసివేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిలో ఉన్న చెడును చూసేదానికంటే ప్రతి మనిషిలో మంచిని చూసే గొప్ప హృదయం నాకు అనుగ్రహించండి ప్రభువా. ఇతరులను వారి తప్పులను బట్టి విమర్శించకుండా వారి మంచితనాన్ని బట్టి వారిని అప్రిషియేట్ చేయడము, పొగడము లాంటివి చేయడానికి నాకు నేర్పించండి ప్రభువా. తండ్రి, మీలో ఉన్న మంచిని వారు గ్రహించలేక పరిసయ్యులు మీ ప్రేమను పొందలేకపోయారు కనుక ప్రభువా, మేము కూడా తండ్రి ఇతరులలో ఉన్న తప్పులను చూపించడం కాదు, కానీ వారి ప్రేమను పొందలేకపోవడం కాదు, కానీ వారిని ప్రేమించి సహృదయంతో వారిని ఆదరించి వారి ద్వారా మేము, మా ద్వారా వారును ప్రేమను పొందుకునేలా చేయమని యేసుప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వండి, ఇతరుల మంచి పనిని ఆనందించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.